హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ పవన్ కుమార్. మీరు చూస్తున్నారు కన్నాస్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఎంసెట్లో ట్రిగ్నోమెట్రీలో మనం సెకండ్ బిట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇంకా ఎటువంటి రేట్ చూడకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ బిట్ చూడండి, మనకి ఇఫ్ tan 35 degrees is equals to k అని వాల్యూ ఇవ్వడం అయితే జరిగింది. దెన్ ద వాల్యూ ఆఫ్ tan 145 degrees minus tan 125 degrees by 1 plus tan 145 degrees into tan 125 degrees వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఆప్షన్ ఏ వచ్చేసి మనకి 2k by 1 minus k square. బి ఆప్షన్ వచ్చేసరికి 2k by 1 plus k square. సి ఆప్షన్ వచ్చేసి 1 minus k square by 2k. అలాగే డి ఆప్షన్ వచ్చేసి 1 minus k square by 1 plus k square. సో వీటిని మనం సాల్వ్ చేద్దాం. సో సాల్వ్ చేసి ఏం చేద్దామంటే మనకి ఇక్కడ ఏ విధంగా సింప్లిఫై చేయాలనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది ఇచ్చాడండి. సో ఏం వాల్యూ ఇచ్చాడండి? tan 35 degrees is equals to k అని చెప్పి వాల్యూ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం అక్కడ ఇచ్చిన కండిషన్ చూస్తే tan 145 degrees minus tan 125 degrees by 1 plus tan 145 degrees tan 125 degrees అనేది వాల్యూ ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని మనం tan 35 degreesలోకి కన్వర్ట్ చేద్దాం. సో ఏ విధంగా కన్వర్ట్ చేద్దామంటే ఇది చూడండి, 145లోంచి 145ని 35 కింద చేంజ్ చేయాలి. సో ఏం చేద్దామంటే 180లోంచి tan 180లోంచి ఒక 35ని తీసేస్తే మనకి వాల్యూ అనేది 145 అనేది వాల్యూ రావడం అయితే జరుగుతుంది. అలాగే 125ని 90కి ఎంత యాడ్ చేద్దామండి? 90కి ఒక 35ని యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఏమవుతుందండి? 125 అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో కింద ఇంకా మనకి డివిజన్లో ఉన్న వాల్యూని చూద్దాం. సో డివిజన్లో ఉన్న వాల్యూని కూడా సేమ్ అదే విధంగా చేంజ్ చేసేయచ్చు. 1 plus tan 180 minus 35, అలాగే tan 90 minus 35 కింద చేంజ్ చేయొచ్చు. సో tan 90 plus 35 కింద చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వీటిని సింప్లిఫై చేద్దాం. సో 180 minus theta, tan 180 minus theta. tan 180 minus theta అంటే ఏ క్వాడ్రంట్ అండి మనకి? సో సెకండ్ క్వాడ్రంట్లోకి రావడం అయితే జరుగుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో tan మనకి నెగిటివ్ కాబట్టి, సో 180 అనేది ఈవెన్ కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండడం అయితే జరుగుతుంది. tan లానే ఉండడం అయితే జరుగుతుంది. సో tan 35 మైనస్, సో 90 ప్లస్ థీటా కూడా మనకి సెకండ్ క్వాడ్రంట్లోకి రావడం అయితే జరుగుతుంది. సో మైనస్ వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. tan 35 బై 1 ప్లస్ tan 180, వెయిట్ ఒక నిమిషం. ఇక్కడ మనకి 90 కాబట్టి 90 వాల్యూ అనేది మనకి చేంజ్ అవుతుంది కదండి, ఆడ్ కదా, 90 అనేది ఆడ్ కాబట్టి చేంజ్ అవుతుంది. సో cot 35 కింద మనకి వాల్యూ అనేది చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో tan 180 మైనస్ థీటా సేమ్. సో tan 35 degrees, అలాగే tan 90 ప్లస్ థీటా మనకి cot 35 degrees కింద చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే cot వచ్చింది, ట్యాన్లో మనకి వాల్యూ అనేది ట్యాన్లో ఉంది. సో cot 35ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1/tan కింద రాసుకోవచ్చు. cot θని 1/cot θ కింద 1/tan θ కింద రాసుకోవచ్చు. కాబట్టి మైనస్ వాల్యూ అనేది ఏమవుతుంది? మైనస్ tan 35 ప్లస్ 1/tan 35 బై 1 ప్లస్ tan 35 ఇంటూ 1/tan
35 degrees కింద చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వాల్యూ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి tan 35 వాల్యూ అనేది క్యాన్సిల్ అవడం అనేది జరుగుతుంది. సో tan 35 అంటే మనకి వాల్యూ అనేది k అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో -k + 1/k/1 + 1 అనేది రావడం అయితే జరుగుతుంది వాల్యూ. సో ఎల్సిఎం చేస్తే k అనేది ఎల్సిఎం అవడం అయితే జరుగుతుంది. సో -k² + 1/k/2 అనేది వాల్యూ రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చండి? దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 1 - k² సో న్యూమరేటర్లో మనకి డినామినేటర్ ఉంది, దాన్ని కిందకి తీసుకొచ్చేస్తే 2k కింద రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు 1 - k²/2k అనేది వాల్యూ రావడం అయితే జరిగింది. సో ఆప్షన్స్ చూద్దాం. సో ఆప్షన్స్లో మనకి 1 - k²/2k అనేది సి ఆప్షన్ అండి. సో ఆప్షన్ సి అనమాట. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా మరికొన్ని వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching.